ఎల్పీజీ నుంచి పీఎన్బీకి మారే వారిని ప్రోత్సహిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం పథకానికి ఇచ్చే సబ్సిడీని కూడా వర్తింపచేస్తామన్నారు. రాబోయే రోజుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్పీజీ కొరత అంటూ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న వదంతులను నమ్మొద్దని చెప్పారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని, కొరత ఉందంటూ వచ్చిన వదంతులను నమ్మి ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,000 అంగన్వాడీ కేంద్రాలకు గాను 12,000 కేంద్రాల్లో ఇప్పటికే ఇండక్షన్ స్టవ్ ఇచ్చామని, మిగిలిన కేంద్రాల్లోనూ త్వరలోనే ఇస్తామన్నారు. నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ మరియు కర్నూలు నగరాల్లో ఉన్న వినియోగదారులందరికీ కూడా ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ పైప్ న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరించే విధంగా ప్రజలందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ వార్ వలన వచ్చే కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఎల్పిజి వాడకం తగ్గించుకుని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పైప్ న్యాచురల్ గ్యాస్లో ఉందో దాన్ని ఉపయోగించుకోమని కేంద్ర ప్రభుత్వం కూడా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. పిఎన్జి ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. సిలిండర్ లాగా మనం ఎప్పుడైతే మన సిలిండర్ నిల్వలు పూర్తవుతే ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం లేకుండా నిరంతరం 24/7 365 డేస్ మనకి సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ యూనిట్స్ అంటే మన హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఉపయోగించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ప్రస్తుతం తీసుకునే ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం ఇచ్చే 10% కాకుండా అడిషనల్ 10% కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలో మన దుర్గమ్మ ఆలయం, అదేవిధంగా ప్రధానమైన ఆలయాలు శ్రీకాళహస్తి, అన్నవరం, విశాఖపట్నంలో సింహాచలం, వీటన్నిటిలో కూడా ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయంగా పిఎన్జి ఫెసిలిటీ తీసుకోవాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశాల్లో సమాచారం అందించడం జరిగింది. వీటితో పాటు అన్నా క్యాంటీన్లన్నిటికీ కూడా మనం వీలైనంత త్వరలోనే ఈ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే దీని వెనక నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాల కన్నా మనకి అటువంటి ఫెసిలిటీస్ ముందు నుంచే ఉన్నాయి. మనకి పైప్ లైన్స్ ఉన్నాయి, బాటిలింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఆఫ్షోర్ నుంచి ఆన్షోర్ వచ్చే కేపబిలిటీ మన రాష్ట్రానికి చాలా అధికంగా ఉంది. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఊహించని విధంగా జిఎస్టీని 5% కాస్త 25% పెంచడం వలన లబ్ధిదారులు చాలామంది దీనికి ముందుకు రాలేదు. సో ఒక ప్రాస్పెక్టివ్గా ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లే విధంగా కంటెంపరీ ఆలోచనని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. ఈ ఆలోచన గురించి ఆలోచించినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రస్తుతం మనం అమలుపరుస్తున్న దీపం పథకాన్ని పిఎన్జి సబ్స్క్రైబర్స్కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేసే విధంగా మా డిపార్ట్మెంట్ని స్టడీ చేసి రమ్మన్నారు. దాని గురించి మేము ఈరోజు నివేదిక అందించిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ కూడా ఆమోదించి దీపం పథకం కింద వచ్చే సుమారు 2,400 రూపాయలు ఆర్థిక సహాయం ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని పూర్తిగా ఎవరైతే కన్వర్ట్ చేసుకుంటారో ఎల్పిజి సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి వాళ్ళకి కూడా వర్తించేటట్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వాళ్ళ ఖాతాలోకి డైరెక్ట్గా అందించేటట్టు ఈ రోజున కేబినెట్ దానికి ఆమోదం తెలిపిందనే విషయం అందరికీ కూడా ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి హోటల్స్ కానివ్వండి, మన అపార్ట్మెంట్స్ కానివ్వండి, త్వరలోనే వీటికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రావాల్సిన పర్మిషన్స్, శాంక్షన్స్ ఏదైతే పైప్ లైన్ వేసుకోవడానికి అనుమతులు అవసరమో అవి 24 గంటల్లోనే ఆ అనుమతులు ఇవ్వాలి. లేకపోతే డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ అనే ఫెసిలిటీ కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తద్వారా ఇంటర్ డిపార్ట్మెంటల్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ 6 సంస్థలు ఐఓసిఎల్, మెగా గ్యాస్, ఏజీఎన్పి,
అదేవిధంగా జీజీపీఎల్, బీజీఎల్ ఈ 6 సంస్థలు కూడా ఇమీడియట్గా అడిషనల్ పైప్ లైన్ అవసరం అనుకుంటే ఎవరైతే వినియోగదారులు ముందుకొచ్చి కన్వర్షన్ కోసం వస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో హ్యాండ్ హోల్డింగ్ మనం చేసి త్వరగానే ఈ కన్వర్షన్ జరిగేటట్టు వాళ్ళకి ఈ సదావకాశం కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. ఇంటర్నల్గా మేము ఏర్పాటు చేసుకున్న ఒక కోఆర్డినేషన్ అంటే పౌర సరఫరాల శాఖ, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ ఈ 3 కూడా వీటికి నోడల్ ఏజెన్సీగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ విభాగం కూడా 3గా ఈ 4 డిపార్ట్మెంట్లకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఉండి 10 లక్షల కొత్త కనెక్షన్స్ ఈ మార్పు కోసం పిఎన్జికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ ఈరోజు అందించడం జరిగింది. సో ఈరోజు ఆ టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ 10 లక్షల కన్వర్షన్ కోసం మేము అన్ని విధాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ 3 డిపార్ట్మెంట్ల నుంచి కూడా మా డిపార్ట్మెంట్తో సహా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా కనీసం ఈ నెల రోజుల్లో 1,00,000 మందికి ఇమ్మీడియట్ టార్గెట్గా పెట్టుకుని ఈ ప్రధానమైన నగరాల్లో ఈ పైప్ గ్యాస్ ఎక్స్టెన్షన్ చేసేటట్టు ఒక పక్కా ప్రణాళికతోటి రాబోయే రోజుల్లో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని కల్పిస్తాం.